నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ మధురనగర్ ఫ్లైఓవర్ సమీపంలో కొలువైన శ్రీ భగవాన్ శ్రీ సాయిబాబా ఆలయంలో పౌర్ణమి వేడుకలు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఈ నెల 11 నుంచి 13 వరకు ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహిస్తున్న శాకాంబరి ఉత్సవాలు. శాకాంబరి ఉత్సవాల సందర్భంగా కూరగాయలు కూడా పంపిణీ. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామలింగేశ్వర నగర్ పడవరేవు వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తలకు బడ్జెట్ పంపిణీ. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ వైపు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల కృషితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం సూచనలు ప్రభుత్వం తీసుకోవాలని భావించిందన్నారు. అందుకోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలను మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంకేబేగ్ నగరపాలక సంస్థ పాఠశాల, 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, కంట్రిక ఉన్నత పాఠశాల తదితర పాఠశాలలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి పాఠశాలలోనూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధనకు, సౌకర్యాల కల్పనకు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సమావేశాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల సూచనలను, సలహాలను తీసుకొని పాఠశాలలో బోధనతో పాటుగా సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతామని వివరించారు. గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఇది ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ సూచనలు, సలహాలు, కంప్లైంట్స్ తీసుకొని అవి పరిష్కరించడం. అట్లాగే ఆ స్కూల్లో సదుపాయాలు ఏదన్నా తక్కువైనయా ఆ సదుపాయాల్ని ఏర్పాటు చేయటం. ఇంకా మరే ఇతర సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చి అన్నీ సరిచేయమని ముఖ్యమంత్రి యొక్క ఆదేశం. ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో 62వ డివిజన్లో మెగా పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ యొక్క దీనికి సమావేశానికి హాజరయ్యాం. కొన్ని సమస్యలు అక్కడ పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద హెడ్ మాస్టర్ గారికి చెప్పాం. ఎవరైతే ఫుడ్ తయారు చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించమన్నాం. వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఏది కూడా ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధంగా అనే పదం లేకుండా వాళ్ళ ఇష్టం, చాయిస్ వాళ్ళకే ఇస్తాం. మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నాం, క్వాలిటీ బాగాలేదంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం. లేదు మా ఇంట్లోనే తెచ్చుకుంటామంటే తెచ్చుకునే విధంగా వాళ్ళకి సదుపాయం కూడా కల్పిస్తాం. ఏది ఏమైనా ప్రజల సంతోషం ముఖ్యం. ప్రజల కాంక్ష ప్రకారం, ప్రజల కోరిక ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తే ఖచ్చితంగా సదుపాయాలని పిల్లలకి ఏ కష్టం ఉన్నా ఈ గవర్నమెంట్ అండగా ఉంటుందని చెప్పడం కానీ, అలాగే ఈ బాత్రూమ్స్ కానీ ఫుడ్ విషయంలో కొద్దిగా చిన్న తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని తక్షణమే అధికారులకి చెప్పి దాన్ని రివ్యూ చేసి ఎమ్మెల్యే గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు డివిజన్ కార్యకర్తల, నాయకులకి, అలాగే స్కూల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు.
విజయవాడ మధురానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో కొలువైన శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి వేలాది భక్తులు తరలివచ్చి షిరిడి సాయిబాబా దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. సాయిబాబా వారి చల్లని ఆశీస్సులతో భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 15 సంవత్సరాలుగా గురు పౌర్ణమి వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షులు వైవి శివాజీ, గౌరవ అధ్యక్షులు పిల్లి లక్ష్మీ తులసి తెలిపారు. మధురానగర్ రైల్వే కాలనీలో ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున వేకోజాము నుండే తరలివచ్చి క్యూలైన్ల ద్వారా సాయిబాబా వారి దివ్య స్వరూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బాబావారి పార్వతీ అభిషేకం కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా మందిర అధ్యక్షులు వైవి శివాజీ, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే సాయిబాబా వారికి కాకాడ హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్ర కాలాభిషేకం చేసినట్లు తెలిపారు. 4000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకలలో వేలాది మంది భక్తులు తరలివచ్చి బాబావారి ఆశీస్సులు పొందారని, గురు పౌర్ణమి రోజు బాబావారిని పూజిస్తే సుఖ సౌభాగ్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తాయని తెలిపారు. ఈరోజు గురు పౌర్ణమి అలాగే వాస పౌర్ణమి సందర్భంగా గత 12-14 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఓంకార క్షేత్ర షిరిడి సాయినాథి మందిరంలో విశేష పూజా కార్యక్రమాలు అలాగే గురు పౌర్ణమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ యొక్క ఓంకార క్షేత్రమైనటువంటి షిరిడి సాయిబాబా మందిరంలో విశేషంగా పూజా కార్యక్రమం బాబా గారు అందుకుంటున్నారు. అలాగే ఈ యొక్క మధురానగర్లో జనాలందరికీ కోరికలు తీర్చే బాబా గారుగా ఈ యొక్క మధురానగర్లో వెలిసి ఉండి భక్తుల బాధలన్నీ తొలగించి వాళ్ళకు ఏవైతే కావాలో అవన్నీ ఇచ్చినటువంటి ఈ యొక్క సాయినాథుడు బాబా గారు. అలాగే ఈ యొక్క మందిరంలో చాలా విశేషం ఉంది. జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క బాబా గారికి డైరెక్ట్గా సూర్యకిరణాలు పడతాయి. అది చాలా విశేషంగా రోజుగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క సాయినాథుడికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి అలాగే వేలాది మంది భక్తులు ఈ యొక్క గురు పౌర్ణానికి విచ్చేసి స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్తున్నారు. కావున భక్తులందరూ వచ్చి బాబా గారిని దర్శించుకొని ఈ యొక్క బాబా గారి మహిమను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క బాబా గారి మహిమను తీసుకోవాల్సిందిగా భక్తులను కోరుతున్నాం. ఈ యొక్క సాయిబాబా దర్శనించినట్లయితే ఈ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయని బాబా గారు ఈ యొక్క మనకి ఆశీర్వదిస్తున్నారు. కావున వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటే గురువులకే గురువు, సద్గురు సాయినాథుడిగా మనకి వెళ్ళారుతున్నారు కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క స్వామివారిని తీసుకొచ్చుకొని తీర్థప్రసాదాలు తీసుకొచ్చుకొని కోరుతున్నాం. ఈ యొక్క 5-6 సంవత్సరాల నుంచి ప్రధానచుడిగా శ్రీనివాస్ శర్మ గారు అనే నేను ఈ యొక్క బాబా గారి సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నాను. కావున ప్రతి ఒక్కరూ బాబా గారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొచ్చుకుందా కోరుతున్నాం. మధురానగర్ ఈరోజు గురువారం 10వ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా అనేక మంది భక్తులు బాబా గారి దర్శనం చేసుకొని వారి వారి కోరికలు నెరవేర్చుకొని బాబా ఆశీస్సులు పొందుతున్నారు. మరో షిరిడీగా విరాజిల్లుతున్న ఓంకార క్షేత్ర షిరిడి సాయిబాబా మందిరం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ భక్తులకు ఆశీస్సులు అందిస్తూ కూడా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు, బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు, అలాగే ఎవరి కోరికలు అయితే ఉన్నాయో వారి కోరికలు తీరుస్తూ భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఓంకార క్షేత్ర షిరిడి సాయిబాబా మందిరం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే బాబా గారు భక్తులందరికీ కూడా వారి ఆశీస్సులు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. వైవి శివాజీ అండి. ఈ ఆలయానికి అధ్యక్షుడిని, కమిటీ అధ్యక్షుడిని. ఈ ఆలయం నిర్మించి 15 సంవత్సరాలు, ఇది 15 సంవత్సరాలు రన్ అవుతామండి. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం దగ్గర అన్నదానానికి 4 నుంచి 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఇక్కడ కోరిన కోరికలు బాగా త్వరగా నెరవేరుతాయి. బాబాగారి దయ, బాబాగారి అనుగ్రహం ఈ క్షేత్రంలో ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు. అది బాగా జరుగుతుంది. ఈ ఆలయం భక్తులందరికీ మరియు మీడియా మిత్రులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పివిఎల్ఎన్ రాజు. నేను ఏపీఎన్జిఓ అసోసియేషన్ మాజీ నాయకులుగా ఉన్నప్పుడు మా గురువు గారు గొల్లపల్లి నారాయణరావు ఏపీఎన్జిఓ సీనియర్ నాయకులు ఆశీస్సులతో ఈ గుడి దేవాలయం మందిరం నిర్మించాము.
ప్రతి గురు పౌర్ణమికి ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు గురు పౌర్ణమి రోజు సుమారుగా 5,000 మంది భక్తులు అన్నప్రసాద స్వీకరించారు. ఇక్కడ ఈ విజయవాడ నగరంలో ఇది 2వ మందిరంగా షిరిడి సాయి మందిరంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. మా పంతులు గారు శర్మ గారు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించాము. శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్నపూర్ణ థియేటర్కు తన తనయుడు అడుసుమిల్లి శ్రీరామ్కు ఎటువంటి సంబంధం లేదని థియేటర్ మేనేజింగ్ పార్ట్నర్ అడుసుమిల్లి లోకసత్య రత్నకుమార్ స్పష్టం చేశారు. నిర్వహణ సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు భాగస్వాముల నిర్ణయంతో థియేటర్ను విక్రయించడానికి సిద్ధమయ్యామని తెలిపారు. దానిలో భాగంగానే అధికారులకు సమాచారం ఇచ్చి థియేటర్ కూల్చివేసేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. అన్నపూర్ణ థియేటర్ను కూల్చివేస్తున్న నేపథ్యంలో మేనేజింగ్ పార్ట్నర్ అడుసుమిల్లి లోకసత్య రత్నకుమార్ స్పందించారు. 1976లో నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఈ థియేటర్ను గత 48 సంవత్సరాలుగా నిర్విరామంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. కరోనా అనంతరం రాష్ట్రంలోని థియేటర్ల పరిస్థితి దారుణంగా మారిందని, ఈ థియేటర్ నిర్వహణలో 2 కోట్ల రూపాయల వరకు నష్టాలు వాటిల్లాయని పేర్కొన్నారు. అప్పులు చేసి ఇప్పటి వరకు నడిపించినప్పటికీ ఇక నిర్వహణ సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు భాగస్వాముల నిర్ణయంతో థియేటర్ను విక్రయించడానికి సిద్ధమయ్యామని తెలిపారు. థియేటర్ కూర్చివేతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారుల సూచనల మేరకు అర్ధరాత్రి సమయంలో జేసీబీ సాయంతో కూల్చివేత పనులు ప్రారంభించామని చెప్పారు. అంటే బయట వారు ఎవరు లేరండి. నా పెద్ద తమ్ముడు, నా చిన్న తమ్ముడు, నా కొడుకులు శశిమోహన్, నా అల్లుడు జయప్రకాష్, నా తమ్ముడు కొడుకులు నందు, మేమందరం కలిసి ఈ థియేటర్ని ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా కానీ సేల్గా కానీ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి ప్లాన్ అప్లై చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా థియేటర్లో డిస్మాంటిల్ చేయాలంటే సరే ఒకరోజు మంచి రోజు చూసుకుని మేమందరం అంగీకారంతో థియేటర్ కొద్దిగా పగలగొట్టినాక 3 టౌన్లో కూడా వెళ్ళి నేను చెప్పాను, సార్ మేమే చేసుకున్నాం అంటే ఆయన ఏమన్నారంటే అందరికీ ఇన్ఫామ్ చేయాలండి. మెయిన్ నేను కరెంటు డిస్కనెక్ట్ చేసి జాయింట్ కలెక్టర్ గారికి పర్మిషను, మున్సిపల్ కమిషనర్ గారికి, సిపి గారికి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నానండి. ఒక 10 డేస్లో నాకు టైం పడుతుంది ఇవన్నీ అవ్వటానికి. ఈ లోపల నా కుటుంబంలో వ్యక్తి అడుసుమిల్లి శ్రీరామ్ అనే అతను నా కొడుకు. అతనికి తెలిసి తెలవక ఎందుకు మీడియా వారు నా హాల్కి పాల్గొచ్చినప్పుడు వచ్చారు. వారందరికీ చెప్పాను పరిస్థితి. నేను వెళ్ళిపోగానే ఆయన ఇంకొక రకంగా చెప్తున్నాడు, మీరు అదే స్క్రీన్ చేస్తున్నారు. ఏమంటే ఆయన చెప్పే పేర్లు అడుసుమిల్లి శశిమోహన్, ఈయన అడుసుమిల్లి నందు, అడుసుమిల్లి పవన్ కుమార్, మా అల్లుడు గోర్ల జయప్రకాష్. ఏమంటే వీళ్ళందరూ వ్యక్తులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరో గూండాలు అలాంటి సిస్టమ్ అనేది లేదు. విజయవాడలో నా థియేటర్ 58 ఏళ్ళు అయింది, 48 ఏళ్ళు అయింది నా థియేటర్ మొదలెట్టి. నా జోలికి ఏ గూండాలు కానీ ఎవరూ ఎప్పుడూ రాలేదు. ఏమంటే దయచేసి నేను కూడా నా పెద్ద కొడుకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడంటే ఈ ప్రాపర్టీ అంతా ఆయనకి ఇచ్చేద్దామని నేను నిర్ణయించుకున్నాను. నా చిన్న కొడుక్కి వేరే కమర్షియల్ సైట్ ఇచ్చాను. మరి ఆయన ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరందరూ ఏమీ లేదండి, మా సంస్థను కానీ మా కుటుంబాన్ని కానీ మీడియాలో వేసి మమ్మల్ని అలర్ట్ చేయొద్దని. నిజం తెలుసుకోండి, మీకేదన్నా ఉంటే 24 hours నేను అవైలబుల్. మీకు కూడా తెలియాలి. ఏమంటే ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ప్రతి వాళ్ళకి ఏపీలో మా బంధువులందరికీ అనవసరమైన వాళ్ళందరికీ క్లిప్పులు పెడుతున్నారు, టీవీల్లో పెట్టేస్తున్నారు. ఆ టీవీల్లో అందరికీ బంధువులకి మేము ఎంతో గౌరవం గల కుటుంబం వాళ్ళు. విజయవాడలో 65 సంవత్సరం వచ్చింది. ఏ రోజు ఒక క్రిమినల్ కేసు కానీ ఒక యాక్సిడెంట్లు కానీ ఎవరన్నా నా థియేటర్ మీదకి వచ్చి దొమ్మి కానీ లేదు. విజయవాడలో నా థియేటర్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు, ఇక్కడ కాదు బయట ఊళ్ళలో. అలాంటి సంస్థను తీసేస్తున్నానంటే మా పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. మీరు న్యాయం రాయండి, తప్పు మాది అవుతాయి మీరు రాయండి. కానీ కుటుంబాన్ని అల్లరి చేసి ఏంటి అతనికి వచ్చేది ఏమీ లేదండి. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క హాబీ.
రాజకీయ నాయకులు ఏమంటే రాజకీయ నాయకులు ఆ శ్రీరామ్ కన్నా కూడా నాకు తెలవని పొలిటీషియన్ లేరు, తెలవని నాయకులు లేరు మా కానీ నేను ఎప్పుడు ఏ పొలిటీషియన్ దగ్గరికి ఏ అప్లికేషన్ వాడుకోను. మరి ఆయన కాన్సెప్ట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. ఈరోజు వరకు నా కొడుకుని నేను చాలా నిన్న ఏబిఎన్ టీవీ వారికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూ నా బంధువులందరికీ పంపించాడు. ఎందుకు అలా చేయాలి? నా బంధువులు ఇప్పుడు అది కాదండి, నా తమ్ముడు పవన్ కుమార్ ఏమన్నా రౌడీయా, నా పెద్ద కొడుకు శశిమోహన్ రౌడీయా, నా అల్లుడు జయప్రకాష్ రౌడీయా, లేకపోతే నా తమ్ముడు కొడుకులు అడుసుమిల్లి నందు ఏమన్నా రౌడీలండి ఇల్లు చెప్పమానండి రౌడీజం అని. నిజంగా కనుక మా నాలెడ్జ్ లేకుండా థర్డ్ పార్టీ కనుక పగలగొడితే నేను స్టేషన్లో కూర్చొని మీడియాను పిలిచి కేసు పెట్టి నానా అల్లరి చేసేవాడిని. మా ఇష్టంతో మేము ఇప్పుడు నా ఆస్తి నా ఇష్టం అండి. నాకు దాని యూరాలజికల్ ఎక్సలెన్స్లో ఓ మైలురాయిగా నిలిచిపోయే సుజికాన్ 2025 నిర్వహణకు నగరం వేదిక కానుంది. ఈ నెల 11 నుండి 13 వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో 36వ సదరన్ యూరాలజిస్ట్ అసోసియేషన్ వార్షిక సదస్సు జరగనుంది. విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ నిర్వహించే ఈ కార్యక్రమం ఏఎస్యు చరిత్రలో అతిపెద్ద జోనల్ యూరాలజీ సమావేశం కానుంది. సుజికాన్ 2025 వివరాలను తెలియజేసేందుకు ఎంజీ రోడ్డులోని ప్రశాంత్ హాస్పిటల్లో గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుజికాన్ 2025 నిర్వాహక బృందం సభ్యులు పలు కీలక అంశాలను వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది యూరాలజిస్టులు ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. తాజా ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ 77 ట్రేడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రధాన యూరాలజికల్ సబ్ స్పెషాలిటీల్లో 50కి పైగా శాస్త్రీయ సెషన్లు నిర్వహించబడతాయి. మాస్టర్ క్లాసులు, ఆచరణాత్మక అభ్యాసంతో సహా 8 కేంద్రీకృత ఉప స్పెషాలిటీ సమావేశాలు జరుగుతాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, క్యూరేటెడ్ కుటుంబ అనుభవాలు కొనసాగుతాయని వివరించారు. 1986లో నగరంలో నిర్వహించిన యూసికాన్ సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్ సి నాగేశ్వరరావు సుజికాన్ 2025కు చీఫ్ ప్యాటర్న్గా కీలక భూమిక పోషిస్తున్నారు. విజ్ఞాన కార్యక్రమాలతో పాటు సుజికాన్ 2025లో లెగసీ టన్నెల్, పుణ్యక్షేత్ర దర్శనం, ఎకో పార్క్ ట్రెక్, బీపీహెచ్ అవేర్నెస్ వాకథాన్, ఉత్సాహభరితమైన క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. అభ్యాసం, వారసత్వం, వేడుకల పరిపూర్ణ సమ్మేళనాన్ని ఈ సదస్సు ప్రతిబింబిస్తుంది. ఈ సదస్సు ఈ నెల 11న ప్రారంభమై వారాంతం వరకు కొనసాగుతోందని నిర్వాహక బృందం తెలియజేసింది. Good morning, press people. Thanks for coming to the press conference. ఇవాళ నేను డాక్టర్ సతీష్ కుమార్, చావల్ సతీష్ కుమార్, యూరాలజిస్ట్ని. ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం విజయవాడలో ఒక అతిపెద్ద యూరాలజీ కాన్ఫరెన్స్ జరగబోతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారము. ఇది సౌత్ జోన్ యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్. ఇది రెండోసారి మేము అతిపెద్ద కాన్ఫరెన్స్ని మనం విజయవాడలో జరుపుకోబోతున్నాము. ఒక 1000 మంది పైన యూరాలజీ డాక్టర్స్ అందరూ సౌత్ ఇండియా నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ నుంచి అందరూ యూరాలజిస్టులము రేపు కాన్ఫరెన్స్ జరుపుకోబోతున్నాము. విజయవాడ అనేది ఇది మొదటిసారి కాదు. విజయవాడలో మనం ఇంతకుముందు కూడా చాలా పెద్ద కాన్ఫరెన్స్, యూరాలజీ కాన్ఫరెన్స్లు మేము ఆర్గనైజ్ చేసాం. మనము ఫస్ట్ టైము ఆల్ ఇండియా వైడ్ యూరాలజీ కాన్ఫరెన్స్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ధీరజ్ కాసర్నేని, ఈ కాన్ఫరెన్స్ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ. ముందుగా ఈ కాన్ఫరెన్స్ సౌత్ ఇండియా యూరాలజీ అసోసియేషన్, అంటే ఏఎస్యు అంటాము, అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ, వారిది ఎవ్రీ ఇయర్ ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇది 36వ సౌత్ జోన్ యూరాలజీ కాన్ఫరెన్స్గా ఇప్పుడు మన విజయవాడలో సీకే కన్వెన్షన్లో జూలై 11, 12, 13 మొత్తం 2.5 రోజులు దాదాపుగా 1000 మంది డెలిగేట్లు 4 స్టేట్ల నుంచి, మళ్ళీ ఇతర మొత్తం దేశం మొత్తం డెలిగేట్స్ దాదాపుగా 1000 మంది డెలిగేట్స్ వస్తున్నారు. ఇది ప్రాబ్లీ ఫస్ట్ టైము బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అంటే మొత్తం ఇండియాలోనే ఏ జోన్లోనూ 1000 మంది డెలిగేట్లు పైగా ఒక చోటుకు వచ్చి ఇలా మీటింగ్ పెట్టుకోవడం అనేది జరగలేదు. ఈ కాన్ఫరెన్స్ యొక్క విశేషం అది. అట్లాగే ఈ కాన్ఫరెన్స్లో 2.5 రోజుల్లో దేశం మొత్తం ఫ్యాకల్టీ వచ్చి కిడ్నీ స్టోన్స్ గురించి,
ప్రాస్టేట్ గురించి, రోబోటిక్ సర్జరీ గురించి, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ గురించి, అట్లాగే 8. నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్ అండి. నేను ఈ కాన్ఫరెన్స్కి ఆర్గనైజింగ్ ట్రెజరర్ని. ఇప్పుడు సతీష్ సార్ అను డాక్టర్ ధీరజ్ గారు ఇద్దరు ఈ కాన్ఫరెన్స్ ప్రత్యేకతల గురించి చెప్పారు. సో దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైనా కాన్ఫరెన్స్ అనుకుంటే యూరాలజీ కాన్ఫరెన్స్ కానీ ఏదైనా సరే ఎనీ కాన్ఫరెన్స్ మన యూజువల్ ఒక అకాడమిక్ యాక్టివిటీస్ అనే ఉంటాయి. బట్ ఈ కాన్ఫరెన్స్లో ప్రత్యేకతలు ఏంటంటే మనం అదర్ దాన్ అకాడమిక్ యాక్టివిటీస్ మనం అనుకున్నట్టు క్రికెట్ కానీ, ఎర్లీ మార్నింగ్ వాక్ కానీ, వాకథాన్ కానీ, సో ఇవన్నీ ఎప్పుడు ఏ కాన్ఫరెన్స్లో ఇప్పుడు దాకా ఎన్ని కాన్ఫరెన్సెస్ మనకి ఇండియాలో జరుగుతున్నా కూడా ఇన్ని యాక్టివిటీస్ ఒక కాన్ఫరెన్స్లో ఇంత వెల్ ఆర్గనైజ్డ్ వే కింద మనం ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఇది చాలా ప్రత్యేకం ఈ కాన్ఫరెన్స్లో. సో వర్క్షాప్ కూడా ఈ కాన్ఫరెన్స్లో పెట్టడం కూడా ఏంటంటే ముఖ్యంగా ఇందాక ధీరజ్ గారు అన్నట్టు మనం ప్రాస్టేట్ మీద, సో కంప్లీట్ ఈ ప్రాస్టేట్ అనేది ఏంటంటే మనకి ఎవరికైనా సరే ఒక 50 years దాటిన తర్వాత ఎవరికైనా ఇబ్బంది వస్తుంది, 50 లోపు కూడా రావచ్చు. సో వీళ్ళందరికీ ఏంటంటే మనం ఇచ్చే అత్యాధునిక ట్రీట్మెంట్ అన్నమాట. అంటే మనకి ఒక 40 years బ్యాక్ ఉన్న ప్రాస్టేట్ సర్జరీ ఏంటి, అసలు ఇవాళ ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అసలు ఈ కాన్ఫరెన్స్ ఇక చూసిన తర్వాత మనకి ఒక ప్రాస్టేట్ మీద ఆల్మోస్ట్ మనకి నారాయణ. నేను ఈ కాన్ఫరెన్స్కి సైంటిఫిక్ కమిటీకి లోకల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్లో నేను బికాస్ సైంటిఫిక్ ఇన్ఛార్జ్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యూరాలజీ అంటే కామన్గా ఒక స్టోన్ అనో ఒక ప్రాస్టేట్ అనో అవగాహన ఉంటుంది మామూలుగా అందరికీను. కాకపోతే యూరాలజీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఈ రోజున అన్ని సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 10 సబ్ స్పెషాలిటీస్ డెవలప్ చేయడం జరిగింది యూరాలజీలో. ఈ కాన్ఫరెన్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్ స్పెషాలిటీని టచ్ చేస్తూ అంత పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అవగాహన కల్పించడం కోసము అన్ని సబ్ స్పెషాలిటీస్లోనూ టాప్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ధీరజ్ కాసర్నేని, ఆర్గనైజింగ్ సెక్రటరీ మన సూజికాన్ 2025కి. సూజికాన్ 2025 అంటే ఇది మా అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ, అంటే సౌత్ ఇండియాలో అందరు యూరాలజిస్ట్కి ఒక అసోసియేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ లాగా చేస్తాము. ఈ సూజికాన్ 2025 అనేది విజయవాడలో 36వ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ యొక్క యాన్యువల్ కాన్ఫరెన్స్. ఇది విజయవాడలో హోస్ట్ చేస్తా అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. దీంట్లో దాదాపుగా ఒక 1000 మంది డెలిగేట్లు, 1000 మంది యూరాలజిస్టులు అక్రాస్ ఇండియా, అంటే ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ నుంచి మరియు వేరే స్టేట్స్ నుంచి కూడా దాదాపుగా 1000 మంది డెలిగేట్స్ రావటం అనేది విశేషం. ఇది ఫస్ట్ టైం 1000 మంది రావటం, బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్గా ఇది ఒక రికార్డ్ లాగా మేము చేయగలిగాము. దీంట్లో ఈ 2.5 రోజులు ఈ కాన్ఫరెన్స్ అనేది సీకే కన్వెన్షన్లో జరుగుతుంది. అట్లాగే ఒక సర్జికల్ వర్క్షాప్ ప్రశాంత్ హాస్పిటల్ మరియు సెంటి నుంచి లైవ్ టెలికాస్ట్ సీకే కన్వెన్షన్. నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్. ఈ కాన్ఫరెన్స్కి ముఖ్యంగా నేను ఆర్గనైజింగ్ ట్రెజరర్ని. సో ఈ సౌత్ జోన్ యూసికాన్ 2025 అనేది ప్రత్యేకత ధీరజ్ గారు చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్టివిటీస్ అనమాట. అదర్ దాన్ మనకి ప్రోగ్రామ్స్ అంటే అకాడమిక్ ప్రోగ్రామ్స్ కాకుండా వచ్చిన వాళ్ళందరికీ మనకి ఇప్పుడు మార్నింగ్ ఎలా యోగా ఇవన్నీ చేస్తాం. సో యాక్టివిటీస్ గురించి ఎక్కువగా మార్నింగ్ ఈకో పార్క్లో హిల్ ట్రెక్ కానీ, నెక్స్ట్ వాకథాన్ కానీ, బీపీఎస్ అవేర్నెస్ మీద. సో లాట్ ఆఫ్ 50 years పైన ఉన్న వాళ్ళందరూ ఈ వాకథాన్లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళు చూపించడం వల్ల అట్లీస్ట్ ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. సో రోగాలు ఎవరు ఆపలేము, బట్ అట్లీస్ట్ ఒక అవేర్నెస్ ఉంటే మనకి ఏంటంటే ఎర్లీగా ప్రివెన్షన్ చేసుకొని కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కూడా స్పౌస్ యాక్టివిటీ అని, లాట్ ఆఫ్ టెంపుల్ విజిట్స్ చక్కగా ఆర్గనైజ్ చేసి అన్నీ ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇదేంటంటే ఈ కాన్ఫరెన్స్ ఆషాఢ మాసం శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని కృష్ణలంక తిరుమలరావు వీధిలో నూకల వనజ భక్త బృందం ఆధ్వర్యంలో దుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పించారు. సుమారు 50 మంది భక్తులు కోలాట నృత్య ప్రదర్శనలతో ఊరేగింపుగా అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలి వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహిస్తున్న శాకాంబరి ఉత్సవాలకు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలను దుర్గగుడి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా నూకల వనజ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా దుర్గమ్మకు ఆషాఢ సార సమర్పణ చేస్తున్నట్టు తెలిపారు. శాకాంబరి ఉత్సవాల సందర్భంగా కూరగాయలు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. దుర్గమ్మ దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఆమె తెలియజేశారు. జై దుర్గా భవాని అండి. నేను కృష్ణలంక నుంచి వనజ మాట్లాడుతున్నాను. నూకల అమ్మవారికి శారీ తీసుకెళ్తున్నాము. ఎందుకు తీసుకెళ్తున్నాము, ఆషాఢంలోనే అనేది అమ్మవారికి ఒక పూర్వకాలంలో ఒక మనిషికి కల్లో కనిపించి నాకు ఇలా ఆషాఢంలో శారీ అదంతా
తీసుకురండి, అప్పుడు మీకు పంటలు అప్పుడు వర్షాలు అవి ఏం పడేవి కాదండి, వర్షాలు పడతాయి, నేను సంతోషంగా ఉంటాను, మీ అందరికీ ఏది కావాలంటే అది నెరవేరుస్తాను, ఆషాఢంలో నాకు ఇలా తీసుకురండి అని కల్లో కనిపించిందండి. అందుకనే ఆషాఢంలోనే మేము అమ్మవారికి శారీ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. మేము ఇక్కడ కృష్ణలంక తిరుమల రావు వీధి నుండి వస్తున్నామండి. మేము నడక నుంచి ఇంటి దగ్గర నుంచే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇలాగా అందరూ భక్తులం మేము ఒక 200 మంది తీసుకెళ్తున్నాము. ఇలా ఆషాఢంలో అమ్మవారికి శారీ తీసుకెళ్తున్నాం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాగే ఒక 10 సంవత్సరాల నుండి తీసుకెళ్తున్నాము. ఇలాగే ఇంకా తీసుకెళ్లాలని, ఇలాగే అమ్మవారికి పూజలు జరగాలని, ఘనంగా ఇంకా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము. జై దుర్గా భవాని. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ముందుగా రామలింగేశ్వర్ నగర్ పడవలరేవు వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు బడ్డీ కొట్టి పంపిణీ చేశారు. అనంతరం ఈనాడు కాలనీ సంకుల అన్నపూర్ణమ్మ వీధి ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఏడాది కూటమి పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసి విసిగిపోయిన ప్రజలు కూటమి నాయకులను అఖండ మెజారిటీతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. కాలం పాటు 5 సంవత్సరాల విధ్వంసాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే విధానంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రతి ఒక్కళ్ళ సమస్య పరిష్కారం కోసం ఇటు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధానంలోనూ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటికే ఏ రాష్ట్రానికి రాని నిధులు సాధించడంలో సఫలీకృతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒక కూటమిగా ఈ రాష్ట్రానికి వెలుగును తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే జీడిపి 8% నుంచి 12% పెంచడమే కాకుండా తొలి సంవత్సరంలోనే రానున్న సంవత్సరాల్లో అది 22% తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రణాళికను తయారు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ అంశాల్లో మనం జాగ్రత్త తీసుకుంటే జీడిపి పెరుగుద్దు, ఏ అంశాలను మనం పరిగణలో తీసుకుంటే పేదరికం తగ్గుద్దు, పేదరికం తగ్గే కొద్దికి జీడిపి పెరుగుద్ది. పేదరికం తగ్గటం అంటే నిరుపేదలు కూడా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు పొందే విధంగా, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చి అనేక మంది ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల నుంచి వెళ్ళి రకరకాల విధాలుగా వాళ్ళు వ్యాపారాలు చేయనండి, లేకపోతే డివిజన్లో నిరుపేద కుటుంబమైన భాగ్యలక్ష్మి అనే మహిళకి బడ్డీ కొట్టు ఇవ్వడం జరిగింది. అట్లాగే సంకుల అన్నపూర్ణమ్మ అనే వీధిలో ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల మట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము 15 రోజుల క్రితం మా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. తెలంగాణ ఆఫీసర్తో మాట్లాడి ఎమ్మడే రోడ్డుని శాంక్షన్ చేశారు. దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఇచ్చేశారు మా ప్రీతమైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ముందు శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాము. అట్లాగే ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి 15వ డివిజన్ అభివృద్ధి పరంగా గద్దె రామ్మోహన్ గారు అడుగు జాడల్లో పయనిస్తామని, అట్లా విజయవాడ నగరంలో 15వ డివిజన్ని మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేని కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందండి. కర్మల భవనం ఒకటి కావాలి. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ఆ కర్మల భవనం ఏర్పాటు చేయాలని మా అందరికీ అందరూ కోరుకుంటున్నాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతోందని విజయవాడ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అన్సారీ మండిపడ్డారు. ఏడాది పాలనలో 18,000 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలను ప్రజల నుండి వసూలు చేశారని ధ్వజమెత్తారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో కృష్ణలంక రాణిగారి తోట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అన్సారీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఛార్జీలను పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. అదానీ సంస్థకు లాభం చేకూర్చేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పండి సార్. నా పేరు షేక్ అబ్దుల్ అన్సారీ. నేను ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శిని, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, ట్రూ ఆఫ్ ఛార్జీలను పెంచబోమని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మొదటిసారి 12,000 కోట్ల రూపాయలు, రెండోసారి ఒక 6,000 కోట్ల రూపాయలు, మొత్తం 18,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజల మీద పెనుభారం మోపడం జరిగింది. నాణ్యమైన విద్యుత్ అందిస్తాము, విద్యుత్ ధరలు తగ్గిస్తాము అని చెప్పి ఆయన ఎన్నికలు చెప్తూ పవన విద్యుత్ ద్వారా అలాగే మన సౌర విద్యుత్ ద్వారా నాణ్యమైన విద్యుత్ని ఉత్పత్తి చేసి తగ్గింపు ధరలతోటి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 25,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలని ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే ఈయన సంవత్సరం కాలంలోనే 18,000 కోట్ల రూపాయలని విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజల మీద మోపడం జరిగింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకెంత మోపుతారో అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాత వారి మీద ప్రభుత్వాలు వ్యతిరేకత వస్తే 100 రోజుల్లోనే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించి అలాగే సామాన్యుడికి పెనుభారం మోపేటువంటి అదానీ స్మార్ట్ మీటర్లను ఏర్పాటును వెంటనే ఎత్తివేయాలి. ఎందుకంటే అదానీ స్మార్ట్ మీటర్లు మీరు అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకొని ఆనాడు జగన్మోహన్ రెడ్డి అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు, స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు. స్మార్ట్ మీటర్లు పెట్టినట్లయితే వాటిని పగలగొట్టాలి అని చెప్పి ఆనాడు లోకేష్ గారు కానివ్వండి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ వీరు స్మార్ట్ మీటర్లు బిగించారు. ఒక సామాన్యుడికి దాదాపు ₹1,00,000 స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత 200 రూపాయలు వచ్చేసి ₹1,00,000 రావటం అంటే అది స్మార్ట్ మీటర్ల ప్రభావం. కాబట్టి సామాన్యుడికి విద్యుత్ భారాన్ని లేకుండా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. నా పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. గతంలో వైసీపీ ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై పెనుభారం మోపితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు ఈ వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, ప్రజలకు నెత్తిన విద్యుత్ పేరిట బండగుద్దుతుందని చెప్పి గతంలో ఆరోపించారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామనేసి నాడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాటలు విని ప్రజలు వీళ్ళు ఓట్లేసి గెలిపిస్తే నేడు అధికారం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కన్నా ఘోరంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విడిచడం బాధాకరమైన విషయం. మేము డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేసేది ఒకటే, మీరు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చండి. ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలే కాకుండా అదనంగా FPPCA ఛార్జీల పేరిట పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పెట్టి ప్రజలకు ఎక్కువ భారం వేసి విద్యుత్ ఛార్జీలను పెంచారు. అలాగే అదానీ సంస్థతో కుమ్మక్కై స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, వాటిని కూడా ఉపసంహరించుకోండి. లేదా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిరంతరం పోరాటం, విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం. అలాగే మేము ఈ జిల్లా వ్యాప్తంగా దశల వారీగా విద్యుత్ నిరసన తెలుపడానికి సంసిద్ధమయ్యామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రెండోసారి ఘనంగా మెగా PTM కార్యక్రమం జరుపుకోవడం ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో నిర్వహించిన మెగా PTM సమావేశంలో సీఎం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతి విద్యార్థులకు పాఠం చెప్పారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్త చెరువు జెడ్పీ స్కూల్ ఆధునిక దేవాలయమని, జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రమని చెప్పుకొచ్చారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ వంతుగా పాఠశాలను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. నా టీచర్ను ఎప్పుడూ మర్చిపోలేదు. 1978లో నేను ఎమ్మెల్యే అయ్యాను. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఏనాడు పేరెంట్స్ మీటింగ్కు వెళ్ళలేదు. నారా లోకేష్ చదువు బాధ్యతను నా సతీమణి తీసుకుందని తెలిపారు.
లేదా ఎవరు లేరా? కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా? ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డుమ్మా కొడతారు. ఇప్పుడు డుమ్మా కొట్టడానికి వీలు లేదు, అవునా కాదా? అది ఐ విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. పిల్లలు ఏంటి పిల్లలు, బాగున్నారా? ఏంటంతా 8th క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా? ఓకే, ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే, ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే, మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను, చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి, వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే మహాపూర్ణాహుతితో విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకాంబరి ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న శాకాంబరి ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఆషాఢ మాసం ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయాలను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 3 రోజుల పాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ చేయగా చివరి రోజు గురువారం వివిధ రకాల పళ్లతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో మిరుమిట్లు గొలిపే అందంతో కనిపిస్తోంది. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగిన శాకాంబరి ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో పరిసమాప్తయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఈ 3 రోజుల పాటు కనకదుర్గమ్మ అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చి కరుణా కటాక్షాలు అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ మధురనగర్ ఫ్లైఓవర్ సమీపంలో కొలువైన శ్రీ భగవాన్ శ్రీ సాయిబాబా ఆలయంలో పూర్ణాహుతి వేడుకలు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఈ నెల 11 నుంచి 13 వరకు ప్రతిష్టాత్మక కార్యక్రమం.
ఎమ్మెల్యే గద్దెరాము, రామలింగేశ్వర నగర్ పడవరేవు వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తలకు బండితో పంపిణీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.